దాన్ని ఒక పూజగా చూసే పరిస్థితి నుంచి ఈ రోజున సామాన్య ప్రజలందరికీ ఇది ఏ రకమైనటువంటి పరిష్కారాలు చూపిస్తుంది అనేటువంటి ఆసక్తి వైపుగా చర్చ సాగుతుంది. దీంట్లో ముందుగా పాత్రికేయ మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా స్వేచ్ఛ అభినందిస్తున్నారు. అయితే మీరందరూ గతంలో కూడా కవర్ చేస్తున్నారు. స్వేచ్ఛ చందమామ కథలు పేరుతోటి మొదలుపెట్టినటువంటి తొలి అడుగు మనం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ని తయారు చేయటం కొలాబరేటివ్గా ఒక 10,000 మంది విద్యార్థులతో దాన్ని తయారు చేసాం. దాని తదుపరి అడుగు కింద యంత్రాలని ఆదేశిస్తే పనిచేసేటువంటి టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తయారు చేశారు. దానిని గత నెల మార్చి 30 జరిగినటువంటి ఏఐడిఎస్లో ఆవిష్కరించడం కూడా జరిగింది. ఒక రైతు తన పొలంలో ఉన్నటువంటి పంప్ సెట్ ఆఫ్ చేసుకోవాలనుకున్నా, ఏ యాసలో మాట్లాడినా, ఏ మాండలికంలో మాట్లాడినా తెలుగు భాషలో ఆదేశిస్తే యంత్రాలు పనిచేసేటువంటి టెక్నాలజీని మనం ఆవిష్కరించుకున్నాం. అయితే మొదటి చందమామ కథల్లో 10,000 మంది భాగస్వాములు. తర్వాత జరిగినటువంటి కృషిలో దాదాపు 40,000 మంది తెలుగు రాష్ట్రాల్లోని యువకులు భాగస్వాములై 15 లక్షల వాయిస్ శాంపిల్స్ని తయారు చేశారు. డేటా సెట్స్ని కలెక్ట్ చేశారు. 15 లక్షల డేటా సెట్స్ని కలెక్ట్ చేసిన దాంతో మన యంత్రాలని కమాండ్ చేసేటువంటి సొల్యూషన్స్ని తయారు చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పెరుగుతున్నటువంటి ఆసక్తి, ఏ టెక్నాలజీ ఫర్ సొసైటీ, ఏఐ ఫర్ సొసైటీ అనేటువంటి పేరుతోటి స్వేచ్ఛ చేస్తున్నటువంటి కృషికి సహకరించడానికి మేము సైతం అంటూ వేలాది మంది భాగస్వాములు అవుతూ వచ్చారు. దాదాపు 40,000 మంది సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసి 15 లక్షల వాయిస్ శాంపిల్స్ ఇవ్వడం అనేటువంటిది ఎక్కడ కొలాబరేటివ్గా ముందు పార్టిసిపేట్ చేసి డేటా సెట్స్ తయారు చేయడం అనేటువంటి చరిత్రలు ఎక్కడ జరగలేదు. ఈ రోజున ChatGPT వంటివి తయారు చేసినా కానీ దానికి దాదాపు 7 లక్షల అసలు రావాలంటే రోజుకి 7 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి $700 బిలియన్ ఖర్చు పెట్టారు. అంటే తక్కువ డబ్బులు కూడా కాదు, వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక ChatGPT తయారయ్యింది. దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక కొన్ని వాదనలు కూడా ఈ పెద్ద పెద్ద కంపెనీల్లో ఉన్నటువంటి మేధావులు కూడా చేస్తున్నటువంటి వాదన ఏంటంటే, తెలుగు భాష అనేటువంటిది రిసోర్స్ పూర్ భాష అంటున్నారు. అంటే రిసోర్స్ పూర్ అంటే ఏంటంటే తెలుగు భాషలో సంపద సఫిషియెంట్గా లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిల్డ్ చేయడానికి. ఇంగ్లీష్ అనుకోండి, ఇంటర్నెట్లో ఎవరు మాట్లాడినా ఇంటర్నెట్ ఇంగ్లీష్లో అందుబాటులో ఉంటుంది. ఇంగ్లీష్లో ఎవరు మాట్లాడుతున్నా, ఏ వ్యాసాలు ఉన్నా, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేస్తున్నాయి. కాబట్టి ఇంటర్నెట్లో ఎటు చూసినా ఇంగ్లీష్ భాషకు సంబంధించినటువంటి టెక్స్ట్ అందుబాటులో ఉంది, డేటా అందుబాటులో ఉంది. తెలుగు భాష వంటి వాటి భాషల్ని రిసోర్స్ పూర్ భాషలు అనేటువంటి పేరు ఇస్తుంది. ఇది సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని చర్చలు కూడా చేస్తున్నారు. దీన్ని కూడా మరో సవాల్ కింద స్వీకరించింది. స్వేచ్ఛ ఒకటే కాదు, దీన్ని సహకరించడానికి వస్తున్నటువంటి శక్తులన్నింటినీ కూడగట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఇందులో ముఖ్యమైనటువంటి విషయం 3,500 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగు భాష, సంస్కృతి, జానపదాలు, పాటలు, కళారూపాలు, మన సంస్కృతులు, ఉత్పత్తి క్రమంలో వ్యవసాయ కార్మికులు నాట్లు వేసేటప్పుడు ఒక పాట, కోతలు కోసేటప్పుడు ఒక పాట, మట్టి మెదిగేటప్పుడు కుమ్మరి ఒక పాట, కుండ తయారు చేసేటప్పుడు ఇంకొక పాట, వివిధ రూపాలు ఉత్పత్తి క్రమం మొత్తం అంతా కూడా చూసుకుంటే కనుక మన సంస్కృతి, మన నాలెడ్జ్ బేస్ మొత్తం అంతా కూడా నిక్షిప్తమైంది. అందుకని ఆ డేటా సెట్స్ అన్నింటినీ, డేటా రిసోర్సెస్ అన్నింటినీ ఒక దగ్గరికి క్రోడీకరించడానికి, వాటన్నింటినీ తీసుకొచ్చి ఒక దగ్గర చేర్చడానికి, తెలుగులో ChatGPTని తలదన్నేటువంటి ఒక సాఫ్ట్వేర్ తయారు చేయడానికి 1,00,000 మందితోటి ఒక నెల రోజుల పాటు శతసహస్ర యాగం అని చెప్పి పెట్టిన పేరు. శతసహస్ర యాగాన్ని టేకప్ చేస్తాము.
దీంట్లో 1,00,000 మంది విద్యార్థులు ఇంటర్న్షిప్స్ చేయడానికి అని చెప్పి భాగస్వాములు అవుతున్నారు. విద్యార్థులు చేసేటువంటి పని ఏంటంటే ఒక్కొక్కళ్ళు తక్కువలో తక్కువ 50 మందిని కలిసి వాళ్ళ తాతలు, వాళ్ళ అమ్మమ్మలు, వాళ్ళ నాయనమ్మలు లేదా వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకి తెలిసినటువంటి ఒక అవ్వ దగ్గరకు, ఒక తాత దగ్గరకు వెళ్ళి వాళ్ళు చిన్ననాటి కథల రూపాల్లో ఉన్నటువంటి అంశాలని అన్నింటినీ కూడా డాక్యుమెంట్ చేయమని చెప్పేసి అడుగుతున్నాం. ఈ ఇంటర్న్షిప్లో ఒక్కొక్కరు తక్కువలో తక్కువ 50 మందిని కలిసి ఆ డేటా ఒక డాక్యుమెంట్ చేస్తారు. ఒక ఉత్పత్తి క్రమాన్ని కూడా డాక్యుమెంట్ చేస్తారు. మగ్గం వేసే ప్రక్రియను కూడా డాక్యుమెంట్ చేస్తారు. డాక్యుమెంట్ చేయటం అంటే నిక్షిప్తం చేయటం అంటే డేటా నిక్షిప్తం చేసేటప్పుడు డేటా 3 రూపాలు ఉంటుంది. ఒకటి టెక్స్ట్, ఒకటి వాయిస్, ఇంకొకటి వీడియో. అందుకని ఈ 3 రూపాలలో కూడా డేటా మొత్తాన్ని నిక్షిప్తం చేసి ఒక మగ్గం వేసే పద్ధతి, ఉదాహరణకి పోచంపల్లి చీరలు అనగానే దానికి మగ్గం వేసేటువంటి ఒక పద్ధతి, ఒక క్రమం ఉంటుంది. మంగళగిరి అనగానే ఒక క్రమం ఉంటుంది. కంచి అనగానే ఒక క్రమంలో వేస్తారు. కొన్ని పోగులు ఎటు వేసుకుంటూ వెళ్తారు. అట్లాగే నల్ల మట్టితో చేసేటువంటి కుండలు, ఎర్రమట్టితో చేసే కుండలు, ఆ మట్టి మెరిపే పద్ధతి దగ్గర నుంచి ప్రతి ఉత్పత్తి క్రమాన్ని కూడా డాక్యుమెంట్ చేయబోతున్నారు. ఈ డాక్యుమెంట్ చేసినటువంటి అంశాలన్నింటినీ కలిపి దానికి తలదన్నేటువంటి పద్ధతులు 1,00,000 మంది విద్యార్థులకి ఐటీ రంగంలో చాట్‌జీపీటీ ప్రపంచవ్యాప్తంగా చేస్తుందని చెప్పుకుంటున్నాం. కానీ దాంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారతీయుల పాత్ర కూడా సిగ్నిఫికెంట్గా ఉంది. మన దేశంలో ఇక్కడ చదువుకుని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కూడా నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా విద్యార్థులందరికీ ఏ టూల్స్ మీద కూడా తర్ఫీదుని ఇవ్వబోతున్నారు. ఈ డేటా సెట్స్ అన్నింటి మీద వాళ్ళు డేటా అంతా క్లీన్ చేసి విద్యార్థులందరూ ఆ డేటా క్లీన్ చేసినటువంటి దాని మీదనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కూల్ దీని అంతిమ లక్ష్యం ఏంటి అంటే 6 నెలల క్రితం మేము అనౌన్స్ చేసాం ఇవన్నీ చేస్తామని చెప్పేసి. ఇది మీరు అంబిషియస్ ప్రోగ్రామ్ సాధ్యమని చెప్పి చాలామంది అడిగారు. దాదాపు 70% పనులు పూర్తే. చివరికి మిగిలినటువంటి ఒకే ఒక పని తెలుగు భాషలో మనం మాట్లాడితే ప్రపంచ భాషల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా ఏ భాషలో ఉన్నటువంటి వాడైనా వాళ్ళ భాషలో వినిపించాలి. వాళ్ళ భాషలో మాట్లాడితే మనం తెలుగులో మాట్లాడాలి. తెలుగులో చూడాలంటే నేను ఆదిలాబాద్ తెలుగులో మాట్లాడినా, నల్లగొండ తెలుగులో మాట్లాడినా, గుంటూరు జిల్లా తెలుగులో మాట్లాడినా, శ్రీకాకుళం తెలుగులో మాట్లాడినా, చిత్తూరు తెలుగులో మాట్లాడినా, లేదా కుత్తి తెలుగులో మాట్లాడినా కానీ ఏ యాసలో మాట్లాడినా కానీ అవతలకి అందేటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి పరిష్కారాన్ని తయారు చేయాలి అంటే కనుక ఈ డేటా సెట్స్ అనేటువంటివి ఆయుపట్టు లాంటివి లేదా నాడీ మండలిలాగా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ డేటా సెట్స్ అన్నింటినీ తయారు చేయడానికి, ఈ డేటా సెట్స్ అన్నింటినీ కలెక్ట్ చేయడానికి వాలంటరీ ఎఫర్ట్ తోటి 1,00,000 మంది ఇంటర్న్షిప్స్లో పాల్గొంటున్నారు. దీంట్లో ఓజోన్టెల్ చైతన్య గారు కూడా ఉన్నారు ఇక్కడ. IIIT, ఓజోన్టెల్, స్వేచ్ఛ సంయుక్తంగా మెటా సహకారంతో, మెటా అంటే ఫేస్బుక్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చేస్తున్నాం. దాంతోపాటు మన తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ లెర్నింగ్ టాస్క్ కూడా దీంట్లో భాగస్వామ్యం అవుతుంది. ఇవి అన్నింటిని అందరం కలిపి ఇది ఒక యజ్ఞంలాగా చేస్తున్నాం. ఇది చేయటం ఒకటే కాదు, దీన్ని చెయ్యాలి అంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఇంకొకసారి గతంలో మనం చూస్తే కనుక 30 ఏళ్ల క్రితం ప్రపంచీకరణ వచ్చినటువంటి తొలినాళ్ళు వెస్ట్ ఏం చేస్తే మనం దాన్ని అనుసరించాల్సిన పరిస్థితి వచ్చింది. వెస్ట్ని మనం వాడుకోవడం తప్పితే మన స్వావలంబనతో ఎదిగే దశ నుంచి మళ్ళీ వెస్ట్ తయారు చేసిన టెక్నాలజీ వాడుకునే పరిస్థితి నుంచి బయటపడి మనం స్వావలంబనతో ఇక్కడ టెక్నాలజీని బిల్డ్ చేసి మన భాషలను పరిరక్షించుకోవడంతో పాటు మన సంస్కృతి మీద ట్రైన్ అయినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని కూడా తయారు చేయడం మొదలుపెట్టాం. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే భారతదేశాన్ని వాస్కో డ గామా కనుగొన్నాడు. అక్కడ నాగరికత లేని పీరియడ్లో మన దగ్గర నాగరికత ఉండేది. కానీ వాస్కో డ గామా భారతదేశాన్ని కనుగొంటున్నటువంటి మనం నాన్ ఎగ్జిస్టెంట్ అనేటువంటి క్వశ్చన్. అందుకని నాలెడ్జ్ సిస్టమ్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఈ ఉత్పత్తి శక్తులు కానీ ఇవన్నీ కూడా ప్రజల అజమాయిషీలో ఉండాలి. భారతదేశంలో తయారు చేయడంతో పాటు మన డేటా సెట్స్ మీద తయారు కావాలి. మనం తయారు చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్లో భారతదేశాన్ని ఎవరు కనుగొన్నాడు అనేటువంటిది కాకుండా నీ ఊరు గురించి, ఒక గ్రామం గురించి అడిగితే కనుక
ఒక రామప్ప దేవాలయం గురించి అడిగినా కానీ, ఒక ప్రాంతం దగ్గర గురించి అడిగినా కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైవిధ్యభరితమైనటువంటి విశిష్టతలకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా డాక్యుమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఇప్పటికే 10,000 మందితోటి ఒక బ్యాచ్ ఇంటర్న్షిప్ స్టార్ట్ అయింది. దాదాపు 90,000 మందితోటి 2 దఫాలుగా ఆన్బోర్డింగ్ చేస్తుంటాం. వీళ్ళందరికీ ట్రైనింగ్ చేయడానికి ఈ ట్రైనింగ్ ఇవన్నీ ఇచ్చేటువంటి పద్ధతులు కూడా క్లియర్గా ఉన్నాయి. వీటికి యాప్ను బిల్డ్ చేస్తున్నాం. దీనికి టెక్నాలజీ వీటన్నింటినీ కూడా ఓజోన్టెల్, ట్రిపుల్-ఐటీ, కొత్త స్వేచ్ఛలు ఉన్నటువంటి నిపుణులు అందరూ కలిపి పనిచేస్తున్నారు. దీని మీద మిగతా వివరాలని మాట్లాడాల్సిందిగా చైతన్య గారు మీరు మాట్లాడాలి. చాలా చెప్పేశారు. బట్ అదే మీరు చెప్పినట్టు మొట్టమొదటిగా మనం అనుకోవాల్సిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అంత బాగా తెలుగు మీద మాట్లాడలేను, సో కొంచెం ఇంగ్లీష్లో వస్తాం, క్షమించండి. ఫస్ట్ ఏంటంటే అది ఎందుకు చేయాలి, అది ఎవరి కోసం చేయాలి? సో దానికి ఆన్సర్ సింపుల్గా చెప్పాలంటే మన తెలుగు భాషలో ఏఐ చేయాలంటే మనమే చేసుకోవాలి, వేరే వాళ్ళకి చేయదు. ఇది ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది. మనం మైక్రోసాఫ్ట్తో మాట్లాడుతున్నాం, ఓపెన్ ఏఐతో మాట్లాడుతున్నాం, చాలా మందితో మాట్లాడుతున్నాం. మన తెలుగులో చాట్‌జీపీటీ ఎందుకు లేదు? వాళ్ళ ఆన్సర్ ఒకటే ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే మనకి మార్కెట్ లేదు. సో ఈ క్యాపిటలిస్టిక్ సిస్టంలో ఏమవుతుందంటే అన్లెస్ దేర్ ఇస్ ఎ మార్కెట్, ఎవరు ఏ ప్రోడక్ట్ని బిల్డ్ చేయరు. సో అందుకని వాళ్ళైతే తయారు చేయలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాట్‌జీపీటీ అనేది ఎస్పెషల్లీ పత్రకారులు అని జర్నలిస్ట్ చాలా యూజ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ సర్వీస్ ఆఫ్ చాట్‌జీపీటీ ఈజ్ ఫర్ సమరైజ్ చేయడానికి. కానీ ఏం మాట్లాడినారో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము 1 గంట సేపు మాట్లాడినాము, ఆ గంట సేపు వినశక్తి ఎవరికి ఉండదు, ఓటుకోడు ఏం జరిగింది ఈ గంటలో అని తెలియాలంటే చాట్‌జీపీటీ ఇస్తుంది. బట్ ఈ భాషను ఇవ్వలేదు, ఎందుకంటే మేము తెలుగులో మాట్లాడుతున్నాం. సో ప్రతి జర్నలిస్ట్, ఇంగ్లీష్ జర్నలిస్ట్ అయితే చాట్‌జీపీటీ వాడదే పని జరగదు బై డిఫాల్ట్. బట్ తెలుగు జర్నలిస్ట్ని వాడదు. మీరు ట్రై చేయొచ్చు. మీరు అది ఇప్పుడు కానీ మీరు రికార్డ్ చేసిన డేటా మొత్తాన్ని తీసుకుని వెళ్ళి చాట్‌జీపీటీలో ఇవ్వండి, అడగండి, సమ్మరైజ్ చేయండి. అది చాలా తప్పిస్తుంది. సో ఒక ప్రోడక్ట్ అవసరం ఎవరికి ఉందంటే ఇప్పుడు మనం తయారు చేసుకుని మీలాంటి జర్నలిస్ట్ని, మీ ఆడియన్స్ని, దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆడియన్స్ దట్ వీ వాంట్ టు రీచ్ అవుట్ టు సే దట్ మీకోసం మనం ఒక ఏఐని తయారు చేయాలి. అలా అనుకున్నప్పుడు ఏఐ తయారు చేయాలంటే ఏం కావాలి? ద ఫస్ట్ థింగ్ ఈజ్ డేటా. డేటా అయితే ఏం జరగదు. అండ్ కిరణ్ గారు చెప్పినట్టు ఇంగ్లీష్కి అయితే ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో డేటా. మీరు ఏమన్నా అడగండి, మీకు ఏ విషయం అన్నా అడగండి, ఎంత అర్థం కాని విషయం ఉన్నా కానీ, ఎంత చిన్న విషయం ఉన్నా కానీ అది మీకు గూగుల్లోనే దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ దొరుకుతుందంటే ఏఐ దొరుకుతుంది, ఏఐ దొరుకుతుందంటే ఏఐ ట్రైన్ చేస్తుంది. అదే విషయం తెలుగులో మనకి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిరణ్ గారు చెప్పారు జానపద గీతం. నేను ఇప్పుడు ఇంగ్లీష్లో కావాలంటే రైట్ ఎ సాంగ్ అబౌట్ జర్నలిస్ట్ అని చాట్‌జీపీటీ రాస్తే ఇప్పుడే రాస్తుంది. అదే నేను జానపద గీతం జర్నలిస్ట్ గురించి రాయండి అంటే రాయలేదు. ఎందుకంటే జానపద గీతాలు అవి లేవు ఇంటర్నెట్లో. మనకి నేను శ్రీ కవితలు, కొన్ని ఫేమస్ కవిత్వాలు మాత్రం దొరుకుతాయి. మా తాతగారు కూడా కవే, ఆయన రాశారు తెలుగులో, బట్ అది ఎక్కడ స్టోర్ అవ్వదు, అవి పోయినాయి. అది ఆ ప్రాబ్లం రాకూడదని ఆల్రెడీ నేను తెలుగు పెట్టినాను. బట్ నాకు తెలుగు అంత ఈయన వచ్చిన నాకైతే రాదు. ఎందుకంటే నాకు ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇంగ్లీష్ మై ఫస్ట్ లాంగ్వేజ్. ఇది సైకిల్. తెలుగు యాక్సెస్ లేదు కాబట్టి, జాబ్స్ యాక్సెస్ లేదు కాబట్టి నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను. బట్ అదే మనకు కూడా తెలుగులోనే నేను మాట్లాడగలిగితే, తెలుగులోనే నేను క్వశ్చన్స్ అడిగి, తెలుగులోనే నాకు ఆన్సర్ వచ్చి, తెలుగులోనే సంభాషించగలిగితే నేను ఎందుకు ఇంగ్లీష్ నేర్చుకుంటాను? ఇట్స్ సైకిల్. ఇప్పుడు నా రివర్స్ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు తెలుగు బిల్డ్ చేస్తున్నారని అడుగుతున్నారు. మనం ఫస్ట్ కానీ ఇప్పుడు తయారు చేయగలిగి మనం ప్రజలకు దాన్ని ఇవ్వగలిగితే ఇలాంటి సిస్టమ్ని, అప్పుడు తెలుస్తుంది
కొత్త ప్రోడక్ట్స్ వస్తాయి. తెలుగులో ఇప్పుడు ఏఐ, బేసిక్ ఏఐ ఉంటే పత్రికలకి ఎన్ని ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు. స్టార్టప్స్ వస్తాయి విచ్ విల్ హెల్ప్ జర్నలిస్ట్ బిల్డ్ రైట్ బెటర్ ఇన్ యూజింగ్ తెలుగు. ఆర్టిస్ట్కి ఒక ఆర్టిస్ట్కి ఇప్పుడు ఐడియాస్ కావాలంటే, ఒక పొయం రాయాలా, ఒక సాంగ్ రాయాలా, అది తెలుగులో అసలు లేదు. దేశంలో వే ఒక కథ రాయాలా, మన కథ చెప్పాలన్నా కూడా చాట్ ఇంగ్లీష్లో చెప్తుంది, తెలుగులో చెప్తుంది. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ థింగ్ మేము అనలైజ్ చేసింది ఏంటంటే డేటా. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది, ఎవరు ఇస్తారు డేటా, మనం ఎంచుకోవాలి. దేర్ ఇస్ నో అదర్ వే. సో అందుకని ఏం చెప్పామంటే ఓకే లెట్స్ పుట్ స్టూడెంట్స్. మనకి ఉండేది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ డెమోగ్రఫీ. ఇండియాలో ఉండే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ డెమోగ్రఫీ. యంగ్స్టర్స్, యంగ్ పీపుల్, మనకున్నంత యంగ్ పీపుల్ ఏ కంట్రీకి లేదు. సో అండ్ రెండో ప్రాబ్లం కూడా అవుతుంది, ఈ యంగ్ పీపుల్ ఆర్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్. వాళ్ళ జాబ్స్ కానీ వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో ఈ ప్లాన్ సమ్మర్ ఆఫ్ ఏఐ తెలుగులో చెప్పారు కదా, శతసహస్ర యాగమా శతసహస్ర యాగం చేస్తుంది. ఎందుకంటే ఇట్ హెల్ప్ ఇన్ మల్టిపుల్ వేస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి డేటా కలెక్ట్ అవుతుంది. ఏం చెప్పినట్టు మన జానపదాలు, మన పాత జ్ఞాపకాలు, తాత ముత్తాతలు, అమ్మ నాన్నలు, వాళ్ళ స్టోరీస్ కూడా లేవు. అవన్నీ క్యాప్చర్ చేయాలి, వాళ్ళ భాషలో క్యాప్చర్ చేయాలి, వాళ్ళ వాయిస్లో క్యాప్చర్ చేయాలి. అది ఫస్ట్ గోల్. ఈ ప్రాసెస్లో స్టూడెంట్స్కి కూడా ట్రైన్ అవుతారు. 1 lakh students getting trained on AI in 1 month has never been done in the world. This is the only thing, only the organization is doing it. So ఈ ఐడియా చెప్తా